మేము పని చేస్తున్నాం కలవకుర్తి మున్సిపాలిటీలో. ఇప్పటి వరకు 22 తారీఖు వచ్చింది. మాకు ఇది వరకు జీతాలు లేవు. మా ఇంటికాడ అలక్షితులు కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకున్నాం, వాళ్ళు వచ్చి మీద పడుతున్నారు. మాకేమో తిన్నికే ఇట్లా మొత్తానికి అయిపోయినాయి. ఇప్పుడు 22 తారీఖు వచ్చింది. 8 రోజులు అయితే 2 నెలలు అవుతుంది. ఇది వరకు జీతాలే లేవు మాకు. దాని కొరకే మా సార్ని అడుగుదామని పని ఆపి ఇక్కడ కూర్చున్నాం. పోయిన నెల లేట్ చేసిరు, ఈ నెల లేట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ లో అన్నారు. సరే సార్ మంచిదే, మాకు కూడా మంచిదే అనుకున్నాం. మళ్ళీ వచ్చే నెల కూడా ఇప్పటికే జీతాలు పడినప్పుడు వచ్చే నెల మాకు గ్రూప్ లో ఎప్పుడు చేసుకుందాం. మళ్ళీ అది కూడా మళ్ళీ అప్పుడు కూడా నెల రోజులు ఆగంటే మేము ఏడంగా తినాలి, ఏం బతకాలి, ఏం వర్క్ చేయాలి. మేము చేసేదే మురికి కష్టంలో చేస్తాం. కాలువల వాసనకు దానికి అన్ని తట్టుకొని చేస్తాం. మాకు ఇంట్లో ఫుడ్ కూడా లేకపోతే ఇంకేం వర్క్ చేయగలుగుతాం మేము బయట? ఎండనము ఏమన్నా వాసన ఏమన్నా అయినా మేము వర్క్ చేస్తున్నాం. మా పూటనే ఇట్లా కొడితే మరి మేము ఎట్లా చేయాలి? వర్క్ ఏం చేయాలి? అందుకే మాకు ఇబ్బంది అయ్యే ఇంట్లో ఏం లేకనే ఆఫీస్ కాడ వచ్చి ఆగినాం. ఆగి మా సార్ వచ్చి ఏం సమాధానం చెప్పాడని ఆగి నిలబడ్డాం.